ఏంద్ర ఈ కథ అంతా అని చెప్పేసి తేల్చి ఆయన అరెస్ట్ చేస్తే అది వేరు. అదేం లేదు కదా, మనం చేయలేదు కదా. ఆ ట్యాంకర్ కూడా వెనక పంపించేసామంట. అందుకే ఎంత లేట్ చేశారేమో, జూలైలో జరిగిన దాన్ని ఇప్పుడు బయటపడడానికి కారణం కూడా అదేనేమో. అప్పుడే జరిగింటే ఇమీడియట్ గా అప్పుడే జాతీయ దర్యాప్తు సంస్థల రంగంలో దిగి ఉంటే నిజాలు బయటకు వచ్చేవేమో. అంతే. ఇప్పుడు ఏం తెలుస్తారు? ట్యాంకర్ వెనక్కి పంపించారని, పోనీ ట్యాంకర్ ఏమైనా సీజ్ చేయించారా టెస్ట్ చేయించడానికి? మరి అది కూడా సీజ్ చేయకుండా ఇంకా ఏం టెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు? ఆ ట్యాంకర్ ఎవరో, తెచ్చింది ఎవరో, ఇప్పుడు ఏంటంటే ఏఆర్ డైరీ వాడిని కేసు ఏమయ్యా నువ్వేదేమైనా కలిపావా? సార్ నేను కలపలేదు సార్. మరి అట్టెట్ట వచ్చిందయ్యా? సార్ అయ్యే వాళ్ళే రాసుకున్నారు సార్, నాకు తెలవదు సార్. అడగాలి అట్టెట్ట రాస్తారు అని అడగాలి, అంతే. అప్పుడు ఆ ఎన్డీడీపీ ల్యాబ్ వాళ్ళని అడగాలి, ఏమైనా నువ్వు ఎట్ట చేసావు? అవును, నా దగ్గరకు వచ్చినటువంటి దీంట్లో ఇదంతా ఉన్నాయండి. మరి నీ దగ్గరకు వచ్చే ముందు నువ్వే చెక్ చేసావా? నేను చేయలేదండి. మరి ఇప్పుడు ఎవరిని అడగాలి? టీటీడీ ఈవో అని అడగాలి. నువ్వు పంపించింది అందరి సమక్షంలో పంపించావా, ప్రొసీజర్ ప్రకారం పంపించావా, ఎట్లా పంపించావు, సీజ్ చేసావా ఏంటి అన్నటువంటిది. ఆ రిపోర్ట్ వచ్చాక నువ్వు మరి వనస్పతి ఎట్లా చెప్పావు, ఇది ఈవోని అడగాలి. అలాగే మరి యానిమల్ ఫ్యాట్ అని తెలిసి నువ్వు ఎట్టగా హైడ్ చేసావు మొదటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు? లేదా సీజ్ ఎందుకు చేయలే, కేసు ఎందుకు పెట్టలా? ఇప్పుడు పెట్టారు, నిన్న మొన్న రిటైర్ అయ్యాడట ఆయన, కంప్లైంట్ పెట్టి ఆయన, ఏది ప్రొక్యూర్మెంట్ జిఎం. మరి ఆయనతో పెట్టించారు. ఆ పెట్టించింది ఏదో ఆ రోజున పెట్టాలి కదా, 3 నెలల క్రితం. ఇప్పుడు పెడితే ఏం తెలుస్తారు ప్రాక్టికల్గా? ఓ రకంగా చెప్పాలంటే మనోభావాల్ని గాయపరిచేసి ఇప్పుడు దానికి మందట్ట రాయాలన్న దాని మీద ఆలోచిస్తున్నాం మనం. సరే, ఇందులో ఒకటి కేంద్ర వైఖరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోడీ స్పందించాల్సిన అవసరం ఉందా, లేదంటే ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతారు దీని మీద అని అనుకున్నారు? ఇవన్నీ